ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ కు ఊరట దక్కింది. జైలు నుంచి రాజ్యసభ నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసేందుకు కోర్టు అనుమతిచ్చింది. సంజయ్ సింగ్ రాజ్యసభ సభ్యత్వం ఈ నెల 27తో ముగుస్తుంది. అయితే మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన్ను పెద్దల సభకు తిరిగి నామినేట్ చేసింది ఆప్. ఈ నేపథ్యంలో నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసేందుకు అనుమతి కోరుతూ రౌజ్ ఎవెన్యూ కోర్టును ఆశ్రయించారు సంజయ్ సింగ్. ఇందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు స్పెషల్ జడ్జ్ ఎంకే నాగపాల్. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో గత ఏడాది అక్టోబర్ 4న సంజయ్ సింగ్ ను అరెస్ట్ చేసింది ఈడీ. అక్రమ మైనింగ్ కేసులో హర్యానా మాజీ ఎమ్మెల్యే దిల్బాగ్ సింగ్ ఇంట్లో ఈడీ జరిపిన సోదాల్లో కోట్ల రూపాయల నగదు బయటపడింది. విదేశాల్లో తయారైన తుపాకులు, 100 మద్యం బాటిల్స్, కేజీల కొద్దీ బంగారం, వెండి వస్తువులను గుర్తించారు దర్యాప్తు అధికారులు. దిల్బాగ్ సింగ్ ఆయన అనుచరులకు చెందిన ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. గురువారం ఉదయం మొదలైన ఈ తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ఐఎన్ఎల్డీ పార్టీలో పనిచేశారు దిల్బాగ్ సింగ్. గురుగ్రామ్ హోటల్లో దారుణ హత్యకు గురైన మాజీ మోడల్ దివ్య పహూజా డెత్ మిస్టరీ ఇంకా వీడలేదు. ఆమె మృతదేహం కోసం తీవ్ర స్థాయిలో గాలిస్తున్నారు పోలీసులు. దివ్య డెడ్ బాడీని తరలించిన BMW కారును పంజాబ్లో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఒక గ్యాంగ్స్టర్ నకిలీ ఎన్కౌంటర్ కేసులో 7 ఏళ్లు జైల్లో గడిపిన దివ్య పహూజా మంగళవారం గురుగ్రామ్లోని ఒక హోటల్లో హత్యకు గురైంది. ఆమె మృతదేహాన్ని కొందరు వ్యక్తులు ట్రాలీలో తరలిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా హోటల్ యజమాని అభిజిత్ సింగ్ సహా 3 అరెస్ట్ చేశారు పోలీసులు. మరో 2 కోసం గాలిస్తూ ఉన్నారు. గతంలో హర్యానా గ్యాంగ్స్టర్ సందీప్ గడోలీతో దివ్యకు సంబంధాలున్నాయని పోలీసులు వెల్లడించారు. 2016లో ముంబైలో జరిగిన ఎన్కౌంటర్లో సందీప్ మరణించాడు. ఖలిస్తానీ సానుభూతి పరులు మరోసారి రెచ్చిపోయారు. కాలిఫోర్నియాలోని హిందూ ఆలయంపై దాడి చేశారు. హైవార్డ్ బే ఏరియాలో షెరావలి ఆలయంపై ఖలిస్తాన్కు మద్దతుగా భారత్కు వ్యతిరేకంగా రాతలు రాశారు. ది హిందూ అమెరికన్ ఫెడరేషన్ ఈ విషయాన్ని వెల్లడించింది. 2 వారాల క్రితం స్వామి నారాయణ ఆలయంపై దాడి, వారం క్రితం శివదుర్గ ఆలయంలో దొంగతనం తర్వాత ఇప్పుడు ఈ ఘటన చోటు చేసుకుందంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ఆలయ పెద్దలు స్థానిక పోలీసులతో HAF టచ్లో ఉందని పేర్కొంది.